Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA రెండవ సంవత్సరం సోషియాలజీలోని మూడవ సెమిస్టర్లోని పాఠ్యాంశంలో సామాజిక సమస్యలు అనే అంశాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. సామాజిక సమస్యల్లో ముఖ్యంగా అంటరానితనం అంటే అన్టచబిలిటీ అంటాం. ఈ అన్టచబిలిటీ అనేది మీకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకుంటే గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అసలు ఈ అన్టచబిలిటీ అంటే ఏమిటి అంటే మనం మన మన కుల వ్యవస్థను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు మనుస్మృతిలోని వర్ణ వ్యవస్థ అంటే 4 రకాల వర్ణ వ్యవస్థ ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు అని, రెండవది క్షత్రియులని, మూడవది వైశ్యులని, తర్వాత నాలుగవది శూద్రులు అని ఉంటుంది. ఈ 4 వర్ణాల్లో కూడా ఎవరైతే లేని వారిని అంటరాని వారిగా ఆ రోజుల్లో పరిగణించేవారు. అంటే ఏమిటి? వారిని ఒక రకంగా పంచములు అని, అస్పృశ్యులని అనేవారు. అంటే ఏమిటి? వాళ్ళు అంటరాని వాళ్ళు. అంటే ఈ పైన తెలుపబడినటువంటి వర్ణ వ్యవస్థలో నలుగురు ఎవరైతే ఉన్నారో వారిని అంటడానికి వీల్లేదు అనే విషయాన్ని మనం చారిత్రాత్మకంగా ఉన్నటువంటి గ్రంథాల నుంచి తెలుసుకుంటున్నాం. అయితే మరి ఈ కుల వ్యవస్థల్లో అంటరాని వాళ్ళు, అసలు అంటరానితనం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. చారిత్రకంగా కుల వ్యవస్థలో మనకు ఒక హైరార్కీ ఉంటుంది. చివరన ఉన్నటువంటి వర్గాలను లేదా వర్ణ వ్యవస్థకు వెలుపల ఉన్నవారిని అంటరాని వారుగా చూసేవారు. వీరిని తాకటం కానీ, వీరి నీడ పడటం కానీ అపవిత్రత దారితీస్తుందని భావించేవారు. ఇది కేవలమైన భౌతికంగానే కాదు, అది ఒక సామాజిక వివక్ష. అంటే వీరిని మిగతా కులాల వారితో కలవనిచ్చేవారు కాదు, మిగతా కులాల వారితో ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు. దాన్నే మనం అంటరానితనం అని అంటాం. ఇక ఈ అంటరానితనానికి ఎటువంటి రూపాలు ఉన్నాయి, ఎలా చూడగలుగుతాం, ఎలా అర్థం చేసుకోగలుగుతాం అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి విశ్లేషణ చేద్దాం. అంటే ఏదైతే వనరులు ఉంటాయో, ముఖ్యంగా గ్రామ స్థాయిలో కావచ్చు, లేకుంటే గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, నీరు కావచ్చు, అంటే సామూహికంగా అందరికీ, అంటే మానవులందరికీ చేరాల్సినటువంటి ఈ వనరులను ఈ ఎవరైతే అంటరాని వాళ్ళుగా పరిగణించే వాళ్ళు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు అంటే దళితులను ఈ అంటరాని వారుగా చూసేవారనమాట. కాబట్టి అందరికీ ఉన్నటువంటి ఈ వనరులను ఈ దళితులకి ముఖ్యంగా ఇచ్చేవారు కాదు, లేకుంటే వారిని అంటనిచ్చేవాళ్ళు కాదు. ఇది వనరులపైన వాళ్ళకు ఉన్నటువంటి ఒక నిషేధం అని మనం తెలుసుకోవాలి. ఇక రెండవది ఏమిటంటే మతపరమైనటువంటి వివక్ష కూడా ఈ అంటరానితనంలో లీనమై ఉన్నది. అంటే ఏమిటి? వాళ్ళని ఏదైనా పండుగలకు సంబంధించి కావచ్చు, లేకుంటే దేవాలయాలకు కావచ్చు ప్రవేశం ఉండదు. ఎందుకంటే కనుక వారు పంచములని, అస్పృశ్యులని, అంటరాని వారని అని పరిగణించేవారు. కాబట్టి ఈ మతపరమైనటువంటి ఒక వివక్ష కూడా వాళ్ళకు ఉండేది. ఇక మరొకటి ఏమిటంటే విద్యాపరమైనటువంటి వివక్ష. అంటే ఈ అస్పృశ్యులని లేకుంటే అంటరాని వాళ్ళని, ఏదైతే ఈ పంచములకు ఉన్నట్టు వారిని చదువుకోవడానికి అవకాశం లేదు. మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే ఈ విషయం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ఆ రోజుల్లో పాఠశాలలోనికి ప్రవేశం లేదు. అంటే మీరు చదువుకునే వాళ్ళు కాదు, మీరు చేసేటటువంటి పనులు వేరే ఉన్నాయి, మీరు అంతా కూడా దిగువన చేసేటటువంటి పనులు చేయాలి అనే విషయాన్ని అప్పుడున్నటువంటి కుల వ్యవస్థ వారికి తెలియకుండానే తెలియజెప్పేది. అంటే ఏమిటి? విద్యాపరంగా అడ్డంకులు వేసేవారు, విద్యను ఆర్జించడానికి అర్హులు కానట్టుగా చిత్రీకరించేవారు ఈ మిగతా కులాల వారు. ఇది మనం తెలుసుకోవాలి. మరొకటి ఏమిటంటే వృత్తిపరమైనటువంటి అణచివేత. అంటే ఏమిటి? కేవలం వాళ్ళకు అన్వయించినటువంటి పనులను మాత్రమే చేయాలి, వారు వేరే పని చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా మురికి కాలువలను శుభ్రం చేయటం లాంటివి కావచ్చు, లేకుంటే చనిపోయినటువంటి జంతువుల యొక్క కళేబరాలని తీసుకెళ్ళి కాల్చటం కావచ్చు, లేకుంటే వారికి నిర్దిష్టమైనటువంటి పనులను మాత్రమే వాళ్ళు చేయాలి. అంటే ఏమిటి అంటే ఈ అన్టచబుల్స్ అనే ఏదైతే వాళ్ళు అంటున్నామో వాళ్ళు మిగతా పనులను చేయడానికి వీల్లేదు, మిగతా పనులను చేయడానికి మిగతా కులాలు ఒప్పుకునేవి కాదు. అంటే ఏమిటి?
వృత్తిపరమైనటువంటి వివక్ష లేకుంటే అణచివేత కూడా ఈ అన్టచబుల్స్ మీద ఉండేది. ఇంకొకటి ఏమిటి, మరొక విషయం ఏంటంటే, మరొక రూపం మనకు ఏం కనబడేదంటే సామాజిక బహిష్కరణ. అంటే కొన్నిసార్లు తెలిసో తెలియకనో పండుగలకు కావచ్చు, శుభకార్యాలకు కావచ్చు, అందరితో కలిసి కనీసం పాపం వారు భోంచేయటం అనేది నిజంగా అనుమతించేదే కాదు. అంటే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు వేరే కులస్తులు భోజనం చేసిన తర్వాత ఈ మిగతా వాళ్ళకి అవకాశం ఉండేది. అలాంటప్పుడు ఏదో తెలిసో తెలియకో వారు భోజనం చేసినట్లయితే వారిని సామాజిక బహిష్కరణ కూడా చేసేవారు. మరి ఈ అంటరానికి వారికి సంబంధించినటువంటి అన్టచబిలిటీకి సంబంధించినటువంటి రాజ్యాంగ అంటరా అంటరానితనానికి సంబంధించినటువంటి అంశాలకు రాజ్యాంగంలో ఏమన్నా రక్షణలు ఉన్నాయా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయా అని మనం తెలుసుకుంటే కనుక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 17 చెప్తుంది, మన దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుంచి పూర్తిగా అంటరానితనాన్ని అబాలిష్ చేయటం జరిగింది. అంటే ఇది అంటరానితనాన్ని నిషేధించడం జరిగింది. ఎవరైనా ఏదైనా రూపంలో అంటరానితనం గురించి ఏమైనా చేసినట్లయితే వారిని శిక్షించే అవకాశం ఉంది. ఇక మరొకటి ఏమిటంటే ఆర్టికల్ 15, అంటే కులం, మతం, జాతి, లింగం ప్రాతిపదికన ఎవరైనా వివక్ష గురైనట్లయితే వారిని తప్పకుండా శిక్షించటం జరుగుతుంది. మరొకటి ఏమిటంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989. ఈ చట్టం ప్రకారం ఎవరైనా అంటరానితనం పేరుతో దళితులపైన కానీ లేకపోతే ఎవరిపైన కానీ వారిని అవమానానికి గురి చేసినా, చిన్నచూపు గురి చేసినా వారిని మాత్రం తప్పకుండా శిక్షించే అవకాశం ఉంది. ఇక మన దేశంలో అంటరానితనంపై పోరాడినటువంటి ఎందరో మంది నాయకులు, సంఘ సంస్కృతులు ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ తన జీవిత కాలం అంతా కూడా ఇటు రాజ్యాంగాన్ని నిర్మించుకుంటూనే అదేవిధంగా విధానపరమైనటువంటి మార్పులు తీసుకొస్తూనే క్షేత్రస్థాయిలో కూడా అతను అన్టచబిలిటీని నిరోధించడానికి ఎంతో ప్రయత్నం చేశాడని మనం తెలుసుకోవాలి. అదే కాకుండా జ్యోతిరావు పూలే అంటే ఏమిటి, అతను కూడా మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఆయన ఈ అంటరానితనాన్ని రూపుమాపాలి అంటే అణగారిన వర్గాలకు విద్యను అందించాలి. విద్యను అందించినట్లయితే వాళ్ళు నిజంగా కూడా పైకొస్తారు. వాళ్ళు పైకొచ్చినట్లయితే వారి యొక్క హక్కులను వారు కోరుకుంటారు. కాబట్టి సమాజంలో అదేవిధంగా క్షేత్రస్థాయిలో మనం పూర్తిగా అంటరానితనాన్ని మన అంటరానితనాన్ని లేకుంటే అన్టచబిలిటీ తీసుకెళ్ళాలంటే అటువంటి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యను అందించాలి అని ఆయన మొదటిని కూడా ఆకాంక్షించాడు. కాబట్టి ఎంతో కొంత అంటరానితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. ఇక మరొక వ్యక్తి ఎవరంటే కనుక మనకు మహాత్మా గాంధీ అని చెప్పుకోవాలి. మహాత్మా గాంధీ అంటరానితనాన్ని ఒక పాపంగా పరిగణించాడు. అంటే వారందరినీ కూడా హరిజనులు అని మొట్టమొదటిసారిగా సంబోధించిన వ్యక్తి ఎవరయ్యా అంటే కనుక అతను మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఈ అంటరానితనాన్ని రూపుమాపడానికి తన సాయశక్తుల ప్రయత్నించాడని మనం తెలుసుకోవాలి. మరి ఈ ఆధునిక కాలంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి. భారత రాజ్యాంగం ఉంది, అయినా కూడా మనకి క్షేత్రస్థాయిలో అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేకుంటే గిరిజన ప్రాంతాల్లో ఈ అంటరానితనం అనేది ఇంకా కొద్దిగా కనబడతా ఉంది. అంటే ఏమిటంటే కనుక వారికి మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు ఆలోచించడం కానీ, వారికి పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా వారికి ఇంటి రెంటు అంటే అద్దెకిచ్చేటప్పుడు ఆలోచించడం కానీ కూడా ఇంకా ప్రజలు కొంత అపోహ పడుతున్నారు. కానీ ప్రజలందరూ సమానులు అనుకున్నప్పుడు, మానవులంతా సమానమే అనుకున్నప్పుడు, మనకు కులాలు మతాలు లేవు అనుకున్నప్పుడు ఈ అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అంటరానితనాన్ని మాపాలంటే ప్రతి ఒక్క వ్యక్తిలో పరివర్తన రావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి విద్యతో పాటు అవగాహన పెరగాలి. ఇలా పెరగడంతో మనందరం కలిసికట్టుగా అంటరానితనాన్ని రూపుమాపే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.